ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, తిరుమెచ్చూరులో ఉన్న లలితాంబిక అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత గురించి ఈ మధ్య కాలంలో వినడం జరిగింది. చాలా విశిష్టమైన మహిమాన్వితమైన అమ్మవారు అని చెప్పి, అక్కడికి వెళ్ళిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని చెప్పి, ఒక్కసారి ఆలయ విశిష్టత గురించి తెలియజేయండి. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లే లలితామ్మగా మనకి అక్కడ వెలిసింది. ఎక్కడది? తమిళనాడులో తిరుమేయచ్చూర్ దేవాలయము, లలిత అమ్మవారి దేవాలయము అక్కడ వెలిసింది. అసలు ఏం జరిగింది ఇక్కడ? భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, ఆయన ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే మొత్తము శ్రీమన్నారాయణమూర్తి 10 అవతారాలు ఎత్తి చంపినటువంటి కుంభకర్ణ, రావణ, హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప ఇలాంటి రాక్షసులను అందరినీ చంపేస్తే మళ్ళీ ఆ రాక్షసులను అందరినీ పుట్టిస్తాడు. అంత పవర్ఫుల్. మరి అమ్మవారు ఏం చేస్తుంది? శభాస్రా అని చెప్పి అమ్మవారికి ఇదెంతసేపు కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. కరము అంటే చెయ్యి, అంగుళము అంటే వేళ్ళు, కర అంగుళి, నఖ అంటే గోళ్ళు. ఇలా విదిల్చింది గోళ్ళని. విదిలిస్తే నఖ ఉత్పన్న పుట్టిని. ఏం పుట్టిని? నారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు పుట్టినాయి. ఇలా అందంతే. ఒక్కసారి రాముడు, కృష్ణుడు, కూర్మావతారం, మత్స్య అవతారం అందరూ పుట్టి వాళ్ళని చంపేశారు ఆ రాక్షసుల్ని. సో ఇప్పుడు ఆ యుద్ధం జరిగిన తర్వాత ఋషుల్ని, సేజస్ని, సెయింట్స్ని, భక్తుల్ని అతను పీడిస్తుంటే దేవతల్ని వాళ్ళు వెళ్ళి అమ్మవారిని, ఆదిపరాశక్తి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ఆ జగన్మాత ఏం చేస్తుందంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండ సంభూత, చైతన్యం అనేటటువంటి అగ్నికుండం నుంచి పుట్టింది అమ్మవారు. పుట్టినమ్మ బండాసురుని ఈ రకంగా చంపేసింది. అయితే ఈ అగ్నిగుండం నుంచి పుట్టిన తర్వాత కోపం ఉంటుంది కదా బాగా. ఆ కోపదృక్తురాలైనటువంటి ఆమెను కైలాసంలో పరమేశ్వరుడు ఏంటంటాడంటే, అమ్మ నువ్వు వెళ్ళి భూలోకంలో భక్తుల్ని అనుగ్రహించు, నీ కోపం పోగొట్టుకోవడానికి తపస్సు చేయి వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ మనోన్మణి అనేటటువంటి అమ్మవారిగా ఆమె భూలోకంలో వెలుస్తుంది ఈ లలిత అమ్మవారు. ఆమెనే మనోన్మణి అంటాం. ఆమె ఏం చేసింది? శుభ్రంగా అక్కడ కూర్చొని తపస్సు చేస్తుంది. కోపం పోయింది. ఆ తర్వాత శ్రీచక్రం మీద, మౌంట్ ఆఫ్ శ్రీచక్రం మీద, మనం కుర్చీలో ఎలా సింహాసనం మీద కూర్చుంటాం అలా శ్రీచక్రం మీద కూర్చొని అమ్మవారు ఈ తిరుమేచ్చూరు టెంపుల్లో వెలిసింది, స్వయంభూ. అయితే 16వ శతాబ్దంలో చోళ రాజులు వచ్చి ఆ ఆలయానికి అంతటిని, ఇది కృతయుగంలో జరిగింది. ఇది ఆ యుగాల నుంచి ఆ ప్లేస్లో జరిగింది. దేవాలయాలు పడిపోతూ ఉంటాయి, జల ప్రళయాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో అది అలాగే ఉంటూ వస్తే 16వ శతాబ్దంలో చోళ రాజులు వచ్చి దానికి చక్కగా మంచిగా దేవాలయాన్ని గొప్ప స్కల్ప్చర్స్తో, గొప్ప ఆర్కిటెక్చర్తో నిర్మించారు. బాగుంది. అక్కడ ఏమిటిరా చేసేది అంటే, ఈ నవరాత్రుల సమయంలో ఒక అమ్మవారికి పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి. పాయసాన్నం అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఇక్కడ తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు ఎలాగైతే తల మీద పెట్టుకుని మనం పాయసం, అన్నం, అయ్యే ప్రసాదాలన్నీ తలపైన పెట్టుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తామో, ఆ విధంగా పాయసాన్నాన్ని తీసుకొచ్చి తల మీద కుండలతో తీసుకొచ్చి మొత్తము ఆ కుండల్లో ఉన్నటువంటి పాయసం అంతా కూడా ఆ సరస్సులో వంపేస్తారు. వంపేసే పోసేస్తారు, అమ్మవారికి సమర్పిస్తారు. స్నిగ్ధౌధన ప్రియ ఆవు నెయ్యను కూడా తల మీద తీసుకొచ్చి అక్కడ వంపేస్తారు. అమాత్తమది ఎంతంటే ఒక సరస్సు, ఒక చెరువు పాయసం, ఆవు నెయ్య కలిపిన అంతగా అయిపోతుంది అమ్మవారు దేవాలయం ముందు, విగ్రహం ముందు. అక్కడ సరస్సు ఉంది, కోనేరు అంటాం కదా, ఆ కోనేరులో నీళ్లు ఉంటాయి. ఇది పాయసంతో నిండిపోతుంది. అందులో ఆ అమ్మవారు, లలిత అమ్మవారి యొక్క ప్రతిబింబం ఆ యొక్క పాయసంలో పడుతుంది. అది చూసినటువంటి భక్తులు ఆ సమయంలో వెళ్ళాలి.
అది చూసినటువంటి భక్తుల యొక్క కోరికలు సమస్తం తీరిపోతుందని చెప్పేసి ఇది ఏటేటా జరుగుతుందా? ప్రతి సంవత్సరము నవరాత్రుల సమయంలో జరుగుతుంది. భక్తులు మొక్కుకున్నటువంటి వాళ్ళందరూ వేస్తూ ఉంటారు. అయితే అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్తి సమయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లేకపోతే మన వాళ్ళు అతి సర్వత్ర వర్జయతే వెళ్ళమన్నామని అరుణాచలంలో చేసేస్తారు. వెళ్ళిపోయి పొలవమని వెళ్ళి ఆ చిన్న సందుంటే అందులో దూరతారు వెళ్ళి లావుగా ఉన్న వాళ్ళు కూడా. అలాంటివి చేయకూడదు, అవన్నీ మూఢనమ్మకాలు. జస్ట్ వెళ్ళడము, జగన్మాత దర్శనం చేసుకోవడము. అక్కడే లలిత సహస్ర నామాన్ని ఆ అమ్మవారు ఆ రోజు వచ్చి వెలిసిన రోజున తన యొక్క 1000 నేమ్స్ని అమ్మవారు రాసింది. ఓం శ్రీమాత్రే నమః అందరూ అంటున్నప్పుడు శ్రీమాత్రే నమః అని అలాగే అనమాట. మొత్తం ఇదంతా కూడా మొత్తం బాలాలీల వినోదిని కంప్లీట్గా చేసిన తర్వాత ఆ గుడిలో ఏం జరిగిందంటే, మనకి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు లలితా సహస్రాన్ని రాద్దామని వాళ్ళ శిష్యుడిని పంపుతాడు. నాయన వెళ్ళి పుస్తకం పట్టరా లలితా సహస్రం, దానికి భాష్యం రాద్దాం, కామెంటరీ రాద్దాం అన్నాడు. అంటే అప్పుడు ఆ లోపలికి వెళితే ఆ విష్ణు సహస్రం పుస్తకం పట్టుకొని వస్తుంది ఒక చిన్నపిల్ల. ఇది ఇస్తే ఇతను తీసుకొచ్చి ఇస్తాడు. ఇతను అంటాడు, ఆదిశంకర్లు ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తామేమిట్రా, మళ్ళీ వెళ్ళు అని అంటే, మళ్ళీ వెళ్ళినా ఆడపిల్ల వచ్చి చిన్నపిల్ల వచ్చి విష్ణు సహస్రమే ఇచ్చింది గురువుగారు అంటే, ఓహో ఇది జగన్మాత సంకల్పం అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మవారు చెప్పుద్ది అనమాట, నాయన ఆదిశంకర నిన్ను పూర్తిగా శైవుడు అని బ్రాండ్ వేసేస్తారు. నువ్వు ఇంతకుముందు శివానందల హరి రాసావు, సౌందర్యలహరి నా మీద రాసావు, బాగుంది. ఇప్పుడు విష్ణువు మీద రాసేసాయి నువ్వు ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు అవతారానివి నువ్వు. కాబట్టి విష్ణు సహస్రానికి భాష్యం రాసేస్తే దీనికోసం ఒక మహాత్ముడు త్వరలో ఒక స్టార్ మళ్ళీ పుట్టబోతున్నాడు 400 years తర్వాత. ఆయన పేరే భాస్కరాచార్యులు వారు. ఆయన ఈ సహస్రానికి భాష్యం రాస్తారన్నారు. అది రాసిన తర్వాత భాస్కరాచార్యులు వారు వచ్చి అక్కడ ఆ గుళ్ళో ఈ యొక్క కామెంటరీస్ని వినిపిస్తారు. ఇది చరిత్ర. ఇకపోతే ఈ ఆలయానికి వెళితే ఏమిటండి ఫలితము అని అంటే, ఎవరికైతే దాంపత్య జీవితంలో డైవర్సీ కేసులు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, భార్యాభర్తల మధ్య డైవర్స్లే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫైటింగ్లు, గొడవలు, ఏదో ఒకటి కుటుంబ సమస్యలు, దీనికి వేరే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కేవలము మనము ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేత మాత్రమే ఆ అమ్మవారు ఈ యొక్క బాధల నుంచి విముక్తురాలు చేస్తుంది. అంటే మనము దీనికోసం నాగప్రతిష్ఠని కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. తర్వాత ఇవన్నీ ప్రయోజనం లేనటువంటివి, ఇవన్నీ కూడా నాగప్రతిష్ఠ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నా శిష్యురాలు ఒక బ్యాంక్ అమ్మాయి, ఎంప్లాయీ, తను వెల్ సెటిల్డ్, 3 లక్షలు ఖర్చు పెట్టాను సార్ బ్యాంకుల్లో, అప్పులు చేసి నాగప్రతిష్ఠలు చేశాను, నా మొగుడు రావట్లేదంటే కోర్టుకు తీసుకెళ్ళి పంతులందరినీ అన్నాను. ఎందుకంటే వాళ్ళు సాక్ష్యం చెప్పరు, ఏదో చెప్పేస్తారు నాగప్రతిష్ఠ చేసి ఇచ్చేసే అని. అవి ఏమీ జరగవు. కాబట్టి జగన్మాత అయినటువంటి పరమేశ్వరిని మనము సోల్ టచ్ అవ్వాలి, హార్ట్ టచింగ్ లాగా సోల్ టచింగ్. కాబట్టి ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం కేవలం మళ్ళీ రొటీన్గా వెళ్ళి అరుణాచలంలా కుప్పలు వెళ్ళిపోయి మనతో ఎక్కడ సందు కనబడితే అది మోక్ష మార్గం అని అందులో దూరిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఆ రాయి మీద రాయి పెట్టడం, ఆ రూపాయి పెద్దమ్మ తల్లి గుళ్ళో రూపాయి మీద అంటించడం, ఇలాంటి అన్నిట్లే ఆ వికృతం, నమ్మకాలు గురుజీ, ఆ నమ్మకాలే ఇప్పుడు ప్రాణం తీసింది. ఇప్పుడు అలాంటి చిన్న చిన్న నమ్మకాలే ఈ యొక్క రూపాయి కాయిన్ పెట్టడము, ఇల్లు కట్టేస్తారు, డబ్బులు సంపాదిస్తే ఇల్లు కడతారు, డబ్బులు పోగేస్తే ఇల్లు కడతారు. ఎందుకని రాయి మీద రాయి పెడితే ఇల్లు కట్టడం ఏమిటి, ఆ రూపాయి అంటించే గమ్మ పెట్టి అంటించితే ఇల్లు కట్టడం ఏమిటి? అంటే పంతులు ఇస్తారా, గుళ్ళో పూజారు ఇస్తాడా, లేదా పెద్దమ్మ తల్లి విగ్రహం వచ్చేస్తుందా? నో, వి షుడ్ బి వెరీ ప్రాక్టికల్. ఇక్కడ మనము వాడు చిన్న మోక్ష మార్గం, అరే మా గురువుగారు క్లియర్గా చెప్తున్నారు అలా వెళ్ళకూడదు నాయన, రమణ మహర్షుల వారు సమాధి స్థితిలో ఉండి చేసుకోమన్నారని. ఆ చిన్న మోక్ష మార్గంలో వెళ్ళిపోయి అక్కడ మనకి ఏడుపాయల దుర్గమ్మ గుడి దగ్గర కూడా ఉంది. వాళ్ళు సందులో ఇలా వెళితే మనం రివర్స్ గేర్లో వస్తాం, ముందు తలపెట్టి వెళ్తాం, అక్కడ కాళ్ళు బయటకు వస్తాయి, బయటకు వచ్చేసరికి ఇలాంటి దేవాలయాలను ఇరుక్కుపోతాం, మనము ప్రాణములు పోతాయి. కాబట్టి చక్కగా మనము ఈ దేవాలయానికి వెళ్ళి కేవలం దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క మన మనస్సుని, మన శరీరాన్ని, మన ఆత్మని అమ్మవారి ఆత్మలోకి టచ్ చేయాలి, అలైన్మెంట్ తీసుకురావాలి. అప్పుడు ఇమీడియట్ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసిపోతారు. అలాగే మెరాకిల్ జరుగుతుంది. అలాగే గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు
ఎవరైతే తమ భర్తలు ఇతర స్త్రీల వ్యామోహంలో పడిపోయారనుకుంటారో వికర్షణ చేస్తుంది మళ్ళీ. అంతేగాని మళ్ళీ బయట దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏమండి మరుగుమందులు ఇలాంటి నాన్సెన్స్ అంతా తీసుకోకూడదు. వాడి హెల్తే పోద్ది. వాళ్ళు ఏం కలుపుతున్నారో తెలీదు. వామిటింగ్ రావడానికి వాళ్ళు ఏం చేస్తారు, ట్యాబ్లెట్లు వేస్తారు, మరుగుమందుల్లో ట్యాబ్లెట్లు వేస్తారు, ఇంగ్లీష్ వామిటింగ్ ట్యాబ్లెట్స్ అండ్ మోషన్ ట్యాబ్లెట్స్. అది వేసేస్తే అది ఏమవుతుందండి, అది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కక్కుతారు. అది చూసి మరుగుమందు కక్కేశాడు, మీ లోపల పెట్టింది కక్కేశారు, మోషన్స్లో పోయింది. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అసలు సైన్స్ చదివారా? మనం ఏదన్నా బాడీలో తిన్నది 24 అవర్స్లో డైజెస్ట్ అయిపోతుంది. ఎప్పుడో పెట్టిన మందు ఆ బాడీలో ఎందుకు ఉంటుంది? అరే వీళ్ళంతా నా మూఢనమ్మకాలు పెంచేసి ప్రాణాలు పోతాయి. కరోనా టైంలో ఆ పసర్లు ఆయుష్ అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దీంట్లో మనం బాడీ లోపలికి తీసుకునేటటువంటి ఏ పసర్లైనా ఏదైనా సరే మనము అవి టెస్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే లోపలికి వేసుకోవాలి. అందువలన అప్పట్లో మనం కరోనా టైంలో ఒక అతను ఆయుర్వేద వైద్యుడు ఒక అతను మందిస్తే సక్సెస్ అయితే ఆయుష్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. జిల్లేడు వేస్తున్నాడు వీడు, సో జిల్లేడు కళ్ళుకు పోతుందని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అందువలన ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా చక్కగా ఈ వశ్య మోహన ఆకర్షణ విద్వేషణ క్రియలన్నీ కూడా అమ్మవారి దర్శనం చేతే వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి మరుగుమందులు పెట్టక్కర్లేకుండా ఈ యొక్క వశీకరణాలు రివర్స్ చేస్తాం, చేతబళ్ళ తీసేస్తాం, ఇట్లాంటి నాన్ సెన్స్ దగ్గరికి వెళ్లకుండా వేలాది లక్షలాది రూపాయలు వీళ్ళు పోగొట్టుకోకుండా కేవలము వీళ్ళు జగన్మాత అయినటువంటి లలితామ్మవారి దర్శనం మాత్రం చేత ఈ యొక్క భార్యాభర్తలందరూ కూడా కలిసిపోతారమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.